వెల్కమ్ టు టైమ్ 24/7. మరి ఈ రోజు మూవీ మసాలాలో కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోల ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ పొలిశెట్టి. కంటెంట్ ఓరియంట్ సినిమాలతో సహజమైన నటనతో ప్రేక్షకులను ఈజీగా కనెక్ట్ అయ్యేలా హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న చర్చ ఏంటంటే నవీన్ పొలిశెట్టి ఇప్పుడు తెలుగు సినిమాకు ప్రదీప్ రంగనాథన్ లా మారాడని. అంటే తక్కువ సినిమాలే చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ గ్రోత్ చూపించే హీరో అన్నమాట. నవీన్ పొలిశెట్టి కెరీర్ను పరిశీలించి చూస్తే ఈ అభిప్రాయానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రదీప్ రంగనాథన్ చేసిన ప్రతి సినిమా హిట్. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ చిత్రాలు ఘన విజయాలు అందుకున్నాయి. నవీన్ పొలిశెట్టి హీరోగా చేసిన తొలి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ బాక్స్ ఆఫీస్ వద్ద 25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. థ్రిల్లర్ నేపథ్యంలో హ్యూమర్ వేలాయించి తెరకెక్కించిన ఈ సినిమా నవీన్ కు మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన జాతిరత్నాలు నవీన్ కెరియర్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా ఏకంగా 75 కోట్లకు గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మిస్టర్ పొలిశెట్టి కూడా సక్సెస్ బాటలోనే నడిచింది. కంటెంట్, కామెడీ, ఎమోషన్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసి ఈ సినిమా దాదాపు 50 కోట్లకు గ్రాస్ వసూలు చేసి నవీన్ మార్కెట్ ను మరింత బలపరిచింది. తాజాగా విడుదలైన అనగనగా ఒక రాజు సినిమా 100 కోట్లు క్లబ్ లోకి చేరింది. ప్రతి సినిమాతోనూ నవీన్ పొలిశెట్టి మార్కెట్ గ్రాఫ్ పెరుగుతుండడం గమనార్హం. అదే సమయంలో ఆయన బలమైన ఫ్యాన్ బేస్ పెంచడం, సాధారణ ప్రేక్షకులతో ఈజీగా కనెక్ట్ అయ్యే డైలాగ్ డెలివరీ, టైమింగ్, స్క్రీన్ ప్రెజెంటేషన్ ఆయన బలాలు. స్టార్డమ్ కంటే కథ, పాత్రకు ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు ఎంచుకోవడమే నవీన్ విజయ రహస్యం అని చెప్పాలి. మొత్తానికి తక్కువ సినిమాలు చేసిన ప్రతి ప్రాజెక్టులో ఒక స్టార్డమ్ సెట్ చేస్తూ ముందుకు వెళ్తున్న నవీన్ పొలిశెట్టి తెలుగు సినిమాకు ప్రదీప్ రంగనాథన్ లా మారుతున్నాడన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఆయన నుంచి మరిన్ని డిఫరెంట్ బ్లాక్ బస్టర్ సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా కావడం ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఉస్తాద్ కు సంబంధించి మరొక క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 27 లేదా ఏప్రిల్ 30 తేదీలో విడుదల చేయాలనే ఆలోచనల్లో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. వినిపిస్తున్న సమాచారం మేరకు ఏప్రిల్ 30వ తేదీనే ఎక్కువగా ఫైనల్ రిలీజ్ డేట్ ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సమ్మర్ సీజన్ ను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ క్రేజ్ కు తగ్గట్టుగా భారీ ఓపెనింగ్స్ ఉండే ఛాన్స్ ఉందని మేకర్స్ ఏప్రిల్ డేట్ కు రిలీజ్ చేసే ఉద్దేశం ఉందని సినీ వర్గాలు చర్చిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ మాస్ అవతార్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ గ్లిమ్స్ తో ఇటీవల వేసిన సాంగ్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్ కు నచ్చిన ఎలా చేయాలో హరీష్ శంకర్ కు బాగా తెలుసు. అందుకు తగ్గట్టుగా ఉస్తాద్ ని రెడీ చేస్తున్నాడు. మరి అనుకున్న డేట్ కు వస్తారా లేదా పెద్ద రిలీజ్ వాయిదా వేస్తే మార్చికి వస్తారా అనేది త్వరలో మేకర్స్ నుంచి అధికారిక అప్డేట్ వస్తుందేమో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ లో 158వ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లి చేయనున్న సంగతి తెలిసిందే. బాబీ, చిరు కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య హిట్ కావడం, శంకర ప్రసాద్ సూపర్ హిట్ తో కమ్బ్యాక్ ఇచ్చిన చిరు నెక్స్ట్ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో ఈ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. మెగా 158లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి చిరంజీవి కూతురి పాత్రలు నటిస్తోందట. నిన్నటి నుండి ఈ వార్తలు వైరల్ గా మారింది. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ స్పందించి ఈ సినిమాలో చిరంజీవి కుమార్తె పాత్రలు నటిస్తున్న ప్రచారం పూర్తి అవాస్తవం. ఎలాంటి సమాచారం ఉన్నా మేము అధికారికంగా ప్రకటిస్తాం. అప్పటి వరకు ఎలాంటి వార్తలు నమ్మొద్దని తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ కొల్లి ఓ సాలిడ్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చిరంజీవి మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా పవర్ఫుల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా కథను రెడీ చేశారట. యాక్షన్, ఎమోషన్ రెండింటినీ సమపాళ్లలో వెలువరించారనే టాక్ ఉంది. డాకు మహారాజ్ తో మేకింగ్ పరంగా బాబీ మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు చిరుతో చేసే సినిమా కూడా టెక్నికల్ హై స్టాండర్డ్స్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ ప్రతిష్టాత్మక సినిమా కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ పేరు పరిశీలనలో ఉంది.
గుడచారి మేజర్ సినిమాలతో మెప్పించిన తెలుగమ్మాయి శోభిత ధూళిపాల ఇప్పుడు తన తొలి తెలుగు ఓటీటీ చిత్రం చీకటితో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేష్ బాబు నిర్మాణంలో శరణ్ గొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈ నెల 23 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో శోభిత తన పాత్ర గురించి, కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. శోభిత మాట్లాడుతూ, ఇందులో తాను సంధ్య అనే పాడ్కాస్టర్ పాత్రలో కనిపిస్తాను. సంధ్య చాలా ధైర్యవంతురాలు. తన నమ్మకం కోసం ఎవరు ఉన్నా లేకపోయినా నిలబడే అమ్మాయి. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథ ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. ఇది కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఒక బలమైన ఎమోషనల్ జర్నీ. కష్టం వస్తే భయపడి వెనకడుగు వేయకుండా ముందుకు వేస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని సంధ్య పాత్ర ద్వారా చెప్పబోతున్నామని వివరించింది. ఇక ఈ పాత్ర నేటి తరం అమ్మాయిలకు బాగానే కనెక్ట్ అవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. ఈ చిత్రం ట్రైలర్ ను నాగ చైతన్య తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడం పట్ల శోభిత సంతోషం వ్యక్తం చేసింది. నాకు నచ్చిన పాత్రకు నేను 100% న్యాయం చేస్తాను. మిగతా ఫలితాలన్నీ ప్రేక్షకులకే తెలుస్తాయి. నా వాళ్లకు కూడా సినిమా ఎలా ఉంది అని అడిగి అభిప్రాయాలు తెలుసుకోవడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు అని చాలా ఓపెన్ గా చెప్పేసింది. అలా సినిమా ఇండస్ట్రీలో తన జర్నీ గురించి మాట్లాడుతూ, నేను ముంబైలో వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చి నా ప్రయాణం మొదలు పెట్టాను. ఒక ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలి, ఇక్కడ ఎజెండా పాతాలి అని నేను ఎప్పుడూ లెక్క వేసుకోలేదు. ఒకవేళ ఇండస్ట్రీలో బేరాలు లెక్కలు వేసుకుంటే నటిగా కొనసాగడం చాలా కష్టం. నేను చేసే ప్రతి పాత్రలో నా మనసుకు నచ్చాలి. అనురాగ్ కళ్యాణ్, మణిరత్నం లాంటి గొప్ప దర్శకులతో పనిచేసేందుకు చాలా సంతృప్తిగా ఉన్నానని తెలిపింది. త్వరలోనే తన తమిళ సినిమా కూడా తెలుగులో విడుదల కానుందని ఆమె వెల్లడించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం డ్రాగన్. గత కొన్ని నెలలుగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన మేకర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవల షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో నైట్ షెడ్యూల్ లో జెట్ స్పీడ్ లో సాగుతోంది. రుక్మిణి వసంతన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరోగా టొవినో థామస్, సీనియర్ నటుడు బీజు మీనన్ కూడా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూక్షన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ స్వల్పంగా జలుబుతో బాధపడుతున్నారట. ఆరోగ్య సమస్య పెద్దది కాకపోయినా ఎన్టీఆర్ కాస్త అలసటగా ఉన్నాడని, పూర్తి విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతోనే చిత్ర బృందం షూటింగ్ను తాత్కాలికంగా నిలిపినట్లు సమాచారం. అనుకోని కారణాల వల్ల ఇప్పటికే వాయిదా పడిన ఈ సినిమా షూట్ మరోసారి బ్రేక్ పడింది. అయితే ఇది చిన్న బ్రేక్ మాత్రమే అని, 1 లేదా 2 రోజుల్లో షూట్ తిరిగి స్టార్ట్ అవుతుందని యూనిట్ సమాచారం. ప్రశాంత్ నీల్ డ్రాగన్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. వాస్తవానికి డ్రాగన్ ను మొదటగా 2026 జనవరి 26న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూట్ డిలే అవ్వడంతో 2027కు పోస్ట్ పోన్ అయింది. మరి సంక్రాంతి కానుకగా తీసుకొస్తారా లేదా సమ్మర్ లో రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. కానీ ఎప్పుడు వచ్చినా సరే ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులలో తిరగరాయడం మాత్రం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు టాక్. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.